మా హక్కులకు భంగం కలిగితే డెఫినెట్గా పోరుబాట పట్టేందుకు బీసీలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. 40-50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి బీసీలకు అన్యాయం జరుగుతుంది, సహించాం. అన్యాయం జరుగుతూనే ఉంది, సహించాం. కానీ ఈరోజు అన్యాయంతో పాటు అవమానం జరుగుతుంది, అపహాస్యం పడుతుంది, అవహేళన చేస్తున్నారు. అది తట్టుకోలేం మనం, అది తట్టుకోలేం. ఇప్పుడు జరిగేది అదే. అన్యాయం చేసి తట్టుకున్నాము, కానీ ఇప్పుడు అవహేళన చేస్తున్నారు. ఆ అవహేళన మాత్రము ఎట్టి బస్సులో తట్టుకోలేరు. ఈరోజు ఓటర్ లిస్ట్ అన్ని పేరు లేదు, 4 కోట్లన్నీ సంఖ్య తగ్గింది. అన్నిట్లో కూడా అపహాస్యం చేస్తే భావితరం మనం క్షమించదు. అసెంబ్లీలో మాట్లాడితే ఎదురుజాడి ప్రభుత్వం నా మీద ఏం మాట్లాడి నేను భారతదేశ చరిత్రలో ప్రప్రథంగా రిజర్వేషన్ సాధించింది తమిళనాడు ప్రభుత్వం. రిజెక్ట్ అయిన రాష్ట్రాలు బీహార్ ఉన్నది, మహారాష్ట్ర ఉన్నది, రిజెక్ట్ అయిన రాష్ట్రాలు ఉన్నాయి. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు తరహా పోదామా, బీహార్ తరహా పోదామంటే ఏందా పిల్లి శాపనార్థాలు పెడుతున్నాం చెప్పి గొల్లేసిండ్రు, ఎదురుదాడి చేసిండ్రు. నేను ఆ రోజు చెప్పినా, మీరు ఎంత ఎదురుదాడి చేసినా రాజ్యాంగ సవరణ జరిగింది. 6 నుంచి 7 సార్లు తమిళనాడు కోర్టు కొట్టేస్తేనే 92లో పోయి 94లో నీకు సవరణ జరిగింది. అలా చెయ్యండి, లేకుంటే జీవో ఎట్టి పోస్తో చెల్లదు. నువ్వు నిజంగానే ప్రభుత్వానికి జీవో ఇచ్చే అవకాశం ఉంటే 22 ఏళ్ళు ఎందుకు కాలాపన చేసినావు, జీవో చెల్లదు అని చెప్పడం జరిగింది. అనుకున్నట్టే ఏ కోర్టు కానీ సంఖ్యాపరంగా చూడది, చట్టపరంగా చూస్తుంది. రాజ్యాంగపరంగా చెల్లదు. కాబట్టి నువ్వు ఎంత వాదించినా, ఎంత ఇంప్లెంటనే కోర్టే అంటది చట్టాన్ని వ్యతిరేకవుతుంది. కాబట్టి చట్టం తయారు చేసుకుంటాడు. చట్టం తయారు చేసినాక ఇప్పుడు మనం కూర్చోవాల్సి వస్తుంది. చట్టం తయారు చేసినాక, ప్రొటెక్షన్ ఇచ్చినాక ఏ కోర్టు కూడా డెఫినెట్గా మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. దానికి ఏకైక మార్గము జీవోలు సరిపోవు. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, రాజ్యాంగ సవరణ నా రఘుని మాట్లాడినప్పుడు రాజేరాజు అటు రేపు ఇద్దరు మాట్లాడిన డెఫినెట్గా రాజ్యాంగ సవరణ అయితేనే దీనికి ప్రొటెక్షన్ వస్తుంది. ఈరోజు మనం సమావేశం కూర్చున్నప్పుడు టీవీలలో సమాజం, బీసీ సమాజం మొత్తం కూడా మీద నమ్మకంతో చూస్తుంది. డెఫినెట్గా భగవంతుడు ఒక గొప్ప అవకాశం మనకు కల్పించింది. ఇంతకన్నా మానవ జీవనం ఇంతకన్నా గొప్ప అవకాశం లేదు. ఈ అవకాశంతో మీరు సాధిస్తే చిరస్థాయిలకు మీ పేరు ఉంటుంది. ఆ రోజు ఏదైతే కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోతున్నా, తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతా అన్నాడు. ఆ రోజు ఈరోజు చూడంగా రేపు పొద్దున మీరు ఏ పిలిపించినా ఢిల్లీకి పోదామా, మిలియన్ మార్చ్ చేద్దామా, ఏం చేస్తావో మా పార్టీ పరంగా డెఫినెట్గా మీ ఎంబడి ఉంటాం. మేము చివరి వరకు ఉంటాం. ఈరోజు మీరు వస్తున్నానే కేటీఆర్ వస్తున్నారు. చివరి వరకు కూడా మా పార్టీ నినాదం ఒకటే, రాజ్యాంగ పరంగా ఏదైతే మీరు 42% ఇస్తా అని చెప్పి కొల్లగొట్టిన ఓట్లు దానికి కట్టుబడి ఉండాల్సిన ప్రభుత్వం ఇది. ఇది మళ్ళొక్క ప్రమాదం. రేపొద్దున నేను చేసిన ప్రభుత్వం లేదనే కానీ అక్కడ నేను చేసిన కోట్లు కొట్టేసింది, నేనేం చేయాలి, మళ్ళీ 23% ఇస్తా అంటే దయచేసి తెలంగాణ సమాజాన్ని లేపే బాధ్యత మీదే, ఆరని మంటలు చేసే బాధ్యత మీదే. మళ్ళీ ఒక్కసారి 23% రిజర్వేషన్ అయితే గిట్ట చిరస్థాయిగా ఇది భూస్థాపితము, బీసీ నిదానమే చిరస్థాయి భూస్థాపితం అవుతుంది, మరణ శాసనం అవుతుంది. భావితరం మాత్రం మనని క్షమించదు. భావితరానికి అన్యాయం చేసిన ఈ స్థలంలో కూర్చొని అన్యాయం చేసింగా భావిస్తాం. కాబట్టి అల్టిమేట్ ఇవ్వండి, అల్టిమేట్ ఎంత దూరం ఇచ్చేయండి. ఏమని ఇస్తారంటే, మాకు ఎన్నికలు జరగకున్నా పర్వాలేదు, కర్ణాటకలో జరగలేదు, జరిగితే మాత్రం చట్టపరంగా 42% రిజర్వేషన్ తోటే ఎన్నికలు జరపండి.